ఐబొమ్మ కేసులో విచారణలో కొత్త విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. తానొక్కడినే పైరసీ చేశానంటూ తొలుత చెప్పిన రవి తన వాళ్లందరినీ కేసులో ఇరికించినట్టు పోలీసులు గుర్తించారు. వారందరినీ విచారణ చేశామని అడిషనల్ జాయింట్ సిపి శ్రీనివాసులు చెప్తున్నారు. రవికి సంబంధించిన వస్తువులను సైతం సీజ్ చేశామన్నారు. 5 కేసుల్లో ఐబొమ్మ రవిని విచారించిన పోలీసులు కొత్త విషయాలను బయటకు లాగుతున్నారు. ఐబొమ్మ కేసులో విచారణలో కొత్త విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. రవికి సంబంధించిన విషయాలు కూడా పోలీసులు సీజ్ చేశామంటున్నారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, హిమబిందు మనం చూసుకుంటే కనుక మొత్తంగా కూడా రవి ఏదైతే ఐబొమ్మ గాని ఇటు బొప్పం టీవీ నిర్వాహకుడు అయినటువంటి ఇమ్ముడి రవిని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు ఆయన పైన ఇప్పటికే 5 కేసులు నమోదు చేశారు. 5 కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్న క్రమం లోపల అయితే దీనికి సంబంధించి ఏదైతే సైబర్ క్రైమ్ కు సంబంధించినటువంటి డిసిపి శ్రీనివాసులు ఉన్నారో మొత్తంగా దానికి గురించిన వివరాలు కూడా వెల్లడించడం జరిగింది. ఈ రవి పైన 5 కేసులు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నాం. విచారణలో భాగంగా రవిని మొత్తంగా రవికి సంబంధించిన వాళ్ళకందరికీ కూడా ఎంక్వైరీ చేశాం. వాళ్ళందరికీ కూడా ఎలాంటి భాగస్వామ్యం లేదు, వాళ్ళందరికీ తెలియకుండానే రవి వాళ్ళందరినీ కూడా ఇరికించాడంటూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే ఆర్థిక లావాదేవీల పైన కానీ ఆ యొక్క డొమైన్లను కానీ దానికి ఉన్నటువంటి మిర్రర్ అప్లికేషన్స్ కానీ దానికి సంబంధించినటువంటి ఏవైతే బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ విషయంలో కానీ ఆ డొమైన్లను ఎక్కడి నుండి రన్ చేస్తున్నారు అనే కోణం లోపల మొత్తం తోలుగా కూడా వివరాలు సేకరిస్తున్నాము. అయితే మరి ఇంకొక 2 రోజుల్లో మొత్తం తోలుగా దానికి సంబంధించిన కస్టడీల విచారణ కూడా ముగియనున్న తరుణం లోపల ఇప్పటికే మొత్తం తోలుగా ఈ కేసులకు సంబంధించి 5 కేసులకు సంబంధించి మొత్తం తోలుగా ఇప్పటికే వివరణ తీసుకున్నాం. గత 18వ తేదీ నుంచి స్టార్ట్ అయినటువంటి కస్టడీల విచారణ మొత్తం 4 కేసుల పైన విచారణ కొనసాగుతుంది. 4 కేసుల పైన ఒక్కొక్క కేసు పైన 3 రోజులు విచారణ కొనసాగిస్తున్నాం. మరి 2 రోజుల లోపల కస్టడీ విచారణ కూడా పూర్తి కావస్తుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.